హలో అండి, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోడెస్క్. అబ్బా, సూపర్ గుడ్ న్యూస్ వచ్చిందండి. ఎప్పుడా అని ఎదురు చూస్తున్న నిరుద్యోగ భృతి పథకాన్ని సంబంధించి భారీ అప్డేట్ వచ్చిందండి. అప్డేట్ చూసినట్టయితే ఏపీలో వారందరి అకౌంట్లలో నెలకు 3,000 కొత్త పథకంపై మంత్రి లోకేష్ కీలక ప్రకటన. ఇక ఈ అప్డేట్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఏపీ ప్రజలకు, ముఖ్యంగా నిరుద్యోగ యువతకు తీపి కబురు చెప్పారు మంత్రి నారా లోకేష్. మచిలీపట్నం పర్యటనలో మాట్లాడిన ఆయన 2024 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తామని స్పష్టంగా చెప్పారు. అందులో భాగంగా నిరుద్యోగ భృతి పథకాన్ని ఈ ఏడాది నుంచే అమలు చేయబోతున్నామని తెలిపారు. ఈ పథకం క్రింద ప్రతి నెల 3,000 చొప్పున యువత అకౌంట్లలోకి డబ్బులు జమ చేయనున్నారు. అంటే సంవత్సరానికి 36,000. ఇది ఒక్కటే కాదు, తల్లికి వందనం పథకం ద్వారా మహిళలకు ఆర్థిక, సామాజికంగా అండగా ఉంటామన్నారు లోకేష్. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలిసి వచ్చే నెల 5న సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, తల్లిదండ్రులు తమ సమస్యలు స్వేచ్ఛగా చెప్పుకునే అవకాశం కల్పిస్తున్నామని చెప్పారు. ప్రజలే తమకు అధికారం ఇచ్చారని, అది నాయకుల విజయం కాదు, ప్రజల నమ్మకమే అన్నారు. 94% సీట్లతో ప్రజలు ఊహించని మద్దతు ఇచ్చారని, తమ ప్రభుత్వం అందుకు తగిన విధంగా పాలన అందిస్తుందన్నారు. మహిళల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చామని, వారి ఆశలని నెరవేర్చడం తమ బాధ్యత అన్నారు. వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు, తప్పుడు కేసులను నారా లోకేష్ స్పందించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో టీడీపీ కార్యకర్తలపై పెట్టిన తప్పుడు కేసులని తొలగిస్తామన్నారు లోకేష్. మచిలీపట్నంలో 29 మంది కార్యకర్తలపై కేసులు పెట్టగా అందులో ఇప్పటికే 20 కేసులు తీయించామని వెల్లడించారు. మిగిలినవి కూడా త్వరలోనే తీయిస్తామని హామీ ఇచ్చారు. లోకేష్ పేర్కొన్న అంశాల్లో చంద్రబాబు నాయుడును 54 రోజులు, మాజీ మంత్రి రవీంద్రను 53 రోజులు జైల్లో ఉంచినట్టు గుర్తు చేశారు. తనపై కూడా 23 కేసులు, వాటిలో ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా పెట్టారని వివరించారు. కూటమి ప్రభుత్వ బలాన్ని గుర్తు చేస్తూ కూటమి ప్రభుత్వానికి ప్రజల మద్దతు ఎంత గొప్పదో ఈ విజయమే చాటినట్టు స్పష్టం చేశారు. కానీ చట్టాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఎవరైనా ఆ గీత దాటి ప్రవర్తిస్తే వారిపై కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే సమగ్ర అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్న కూటమి ప్రభుత్వం ఈ ఏడాది సుపరిపాలనకు తొలి అడుగు వేసినట్లు పేర్కొన్న లోకేష్, టెక్నాలజీ ఆధారంగా పార్టీ కోసం పనిచేసే వందలాది కార్యకర్తలను గుర్తించి వారికి గుర్తింపు ఇస్తున్నామని హామీ ఇచ్చారు. ప్రజల ఆశలు, అవసరాలను అర్థం చేసుకుని పాలన అందిస్తామని చెప్పారు. మొత్తానికి ఇదండి అప్డేట్. నిరుద్యోగం భృతి పథకాన్ని సంబంధించి మంచి అప్డేటే అని చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్ నచ్చినట్టు ఉంటే వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.